జంతువులు కూడా ఆరాధించాయి. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ శ్రీకాళహస్తి మహాక్షేత్రము. ఒక కీటకము సాలీడు శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక జంతువైనటువంటి ఏనుగు ఆ శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక పాము అయినటువంటిది ఆ జంతువు ఆ శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక తిన్నడు, కన్నప్ప అంటారు, కన్ను ఇచ్చాడు కాబట్టి కన్నప్ప, అతని పేరు తిన్నడు, ఏమీ చదువుకోలేదు, వనేచరుడు, వనవాసి, ఆదిమానవుడు. అటువంటి వాడు కూడా శంకరుణ్ణి మహాద్భుతంగా, ఎంత మహాపండితులు, జ్ఞానులు, సాధకులు ఆరాధించలేనంత గొప్పగా ఆరాధించి శివానుగ్రహాన్ని పొందాడు కదా. కాబట్టి శివానుగ్రహాన్ని పొందటానికి అందరూ అర్హులే. అద్భుతమైనటువంటి ఒక పద్యం ఉన్నది, కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి చెప్పాడు. శివానుగ్రహం పొందటానికి వేదాలు శాస్త్రాలు చదవక్కర్లేదు, ధనధాన్య సంపత్తి అక్కర్లేదు, నిర్మలమైన నిష్కళమైన ఏకాగ్రమైనటువంటి పరమాత్మ యందు భక్తి ఒకటి చాలు అన్నాడు. ఏ వేదంబు పఠించలూత అంటే సాలీడు, భుజగం ఏ శాస్త్రములు చదివే, పాము ఏ శాస్త్రాలు చదివింది, తానే విద్యాభ్యసనం బొనర్చెక్కరి, కాన్వెంట్లో చదువుకుందా, యూనివర్సిటీలో చదువుకుందా, గురుకులంలో చదువుకుందా ఏనుగు, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, పరమాత్మ అనుగ్రహం పొందటానికి కారణమేమిటి, ఏది సాధనమవుతుంది, ధనధాన్యములు ఇవేవి కావండి, నీ పాద సంసేవాసక్తి కాక జంతుతతికిని శ్రీకాళహస్తీశ్వర. పరమాత్మయందు నిశ్చలమైన మరి అతి విశ్వాసరూపమైన భక్తి ఒకటే కారణం అన్నారు. కాబట్టి భక్తి ఎవరిలో ఉంటే వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు. మీరాబాయి, ద్రౌపది, అనేక మంది స్త్రీలు కూడా మరి పరమాత్మని మరి అనుగ్రహాన్ని పొందలేదా?